జై శ్రీకృష్ణ. మహాభారతం స్టార్ట్ అవుతుంది అనగానే అందరు చాలా బాగా వెయిట్ చేసేది భీష్ముడి గురించి. అలాంటి భీష్ముడి యొక్క జననం ఎలా మొదలైంది అన్నదే నెక్స్ట్ సిరీస్ ఆఫ్ రీల్స్ అంటూ ఉంటాయి. సో ఇది ఒక 7 సిరీస్ అన్నా అవ్వచ్చు. సో అందరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మహాభీషుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అనమాట. ఆయన రాజర్షి అవుతాడు అనమాట. ఆ రాజర్షి అయిన తర్వాత ఆయన బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడే ఉంటూ ఉంటాడు అనమాట. ఒకరోజు బ్రహ్మలోకంలో గాలి వస్తుంది. గంగాదేవి అక్కడ ఉంటే తన చీర లేస్తుంది అనమాట, గాలికి పైకి ఎగురుతుంది అనమాట. అప్పుడు సభలో అందరూ కళ్ళు మూసుకొని ఉంటారు కానీ ఆ మహాభీషుడు అనే ఆయన మాత్రం అంతే చూస్తాడు అనమాట. అప్పుడు బ్రహ్మగారు శాపం ఇస్తాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ భూలోకంలో పుట్టుకో అని. అప్పుడు ఆయన కిందకు వస్తాడు. ఆయన మాత్రం అడుగుతాడు అనమాట, నేను చంద్రవంశంలో, ఈ భరత వంశంలో ప్రభాతుడు అని ఒక రాజు ఉంటాడు, ఆయన కొడుకుగా మాత్రమే నేను పుడతాను అంటాడు. బ్రహ్మగారు సరే అంటాడు. అప్పుడు భూలోకంలో పుట్టడానికి తను రెడీగా ఉంటాడు అనమాట నెక్స్ట్ జన్మలో. అప్పుడు గంగాదేవి ఫీల్ అవుతుంది అనమాట, నా వల్ల తను ఇలా అయ్యాడు అని. అప్పుడు ఆమె కూడా కిందకు వచ్చి నేను తనకి భార్య అవుదాం అనుకుంటుంది. అలా గంగాదేవి కిందకు వస్తున్నప్పుడు ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.